వాళ్ళు ముగ్గురు బ్రదర్స్, కుంభకర్ణుడు, విభీషణుడు, రావణుడు. కుంభకర్ణుడు తమో గుణానికి ప్రతీక. వాడు 6 నెలలు పడుకుంటాడు, 6 నెలలు తింటాడు. అవును సార్. తర్వాత 6 నెలలు పడుకుంటాడు కుంభకర్ణుడు. అవును సార్. విభీషణుడు బుద్ధికి ప్రతీక. కరెక్ట్ సార్. ఎందుకంటే వాళ్ళ అసురుల దగ్గర ఉండి కూడా ధర్మం వైపే ఉంటాడు. రావణుడు మనసుకి ప్రతీక. రావణుడికి దశకంఠుడు, అంటే 10 తలకాయలు ఉంటాయి. వాడు 10 ఆలోచనలు ఉంటాయి. ఇప్పుడు వాడికి ఎవడెవడిని నడుపుదామా అని ఉంటుంది, వాడికి ఎవరి కింద నొప్పి పడదామా అని ఉంటుంది వాడికి. వాడు దశకంఠుడు. వాడికి తలకాయలు ఉన్నాయని నిజంగానే మనకు అనవసరం. రామాయణంలో అది ఎప్పుడో జరిగింది. ఏం జరిగిందో ఏం జరగలేదో మనకు అనవసరం. అది యథార్థమా కాదా మనకు అనవసరం. కానీ అందులోంచి పాఠాలు నేర్చుకోవాలి మనం. ఆ పాఠాలు మనకు నేర్పించడం కోసమే రామాయణం రాయబడింది. ఒక పుస్తకం రాయడానికి ఏదైనా లక్ష్యం ఉంటుందా ఉండదా? ఖచ్చితంగా ఉంటుంది సార్. ఖచ్చితంగా ఉంటుంది సార్. నువ్వు ఏదైనా పుస్తకం రాసావా? ధ్యాన విద్యార్థి అన్న పుస్తకం రాశాను సార్. ధ్యాన విద్యార్థి అనే పుస్తకం ఎందుకు రాసావు నువ్వు? ప్రతి విద్యార్థికి ధ్యాన శాస్త్రం యొక్క ఇంపార్టెన్స్ను తెలియజేయడానికి రాశాను సార్. ఆ లక్ష్యం ఉంది కదా ఆ పుస్తకం రాయడానికి? ఉంది సార్. మరి నీకే ఆ లక్ష్యం ఉంటే ఎవరికి, ఏ పుస్తకం రాసిన వాడికి లక్ష్యం ఉంటుందా ఉండదా? ఖచ్చితంగా ఉంటుంది. ఊరికే పని లేక రాస్తాడా ఆ పుస్తకాన్ని? లేదు సార్. అందులో రామాయణం అనే గొప్ప గ్రంథం రాశాడు. దాని ఉద్దేశం ఏంటి? ఈ ఇన్ని పాత్రల ద్వారా, ఇన్ని కథల ద్వారా అందులో సగం జరిగి ఉండొచ్చు, సగం జరిగి ఉండకపోవచ్చు. ఏ సన్నివేశం నిజంగా జరిగిందో ఏది లేదో మనకు అనవసరం మనకి. ఓకే, కానీ ఆ కథలోంచి మనకి ఎన్నో పాఠాలు వస్తాయి మనకి. సీతాదేవి ఎన్ని కష్టాలను ఎదుర్కొంది, రాముడు ఎన్ని కష్టాలను ఎదుర్కొని మళ్ళీ సీతను సంపాదించుకున్నాడని వచ్చిందా లేదా పాఠం? వచ్చింది సార్. అంటే నువ్వు కూడా నీకు ఏది కావాలని సంపాదించుకుంటావు అని చెప్పేసి. ఓకే సార్. రావణుడు ఎంతో శక్తిని సంపాదించాడు ధ్యానం ద్వారా, సిద్ధులను సంపాదించాడు. ఉన్నా కదా? అవును సార్. రావణ బ్రహ్మగా కొనియాడబడ్డాడు. కనుక నీకు కూడా సిద్ధు కాబట్టి నువ్వు కూడా ధ్యానం చేయబోయి, కానీ ఆ సిద్ధుని సరిగా ఉపయోగించుకోయి లోక కళ్యాణం కోసం. లక్ష్మణుడు బుద్ధికి ప్రతీక. ఇక్కడ కూడా విభీషణుడు కూడా బుద్ధికి ప్రతీక. శరీరం కుంభకర్ణుడు, మనసు రావణుడు, బుద్ధి విభీషణుడు. సార్. ముగ్గురు అన్నదమ్ములు. కుంభకర్ణుడు రావణుతో ఉన్నాడు, విభీషణుడితో ఉన్నాడా? లేదు సార్. విభీషణుడు చెప్పినా విన్నాడు సార్. విభీషణుడు రావణుని వదిలిపెట్టేసి రావణుడి దగ్గర చేరాడు. ఈ వేలు వదిలిపెట్టేసి ఈ వేలు దగ్గర చేరింది. సార్. అదే ఈ బుద్ధి యొక్క లక్ష్యం. మనసును వదిలిపెట్టేసి ఆత్మ దగ్గర చేరుతుంది. ఎప్పుడు మనసు రావణుడు, బుద్ధి విభీషణుడు, కుంభకర్ణుడు శరీరము, తమోగుణము, రజోగుణము, సాత్వికము. ఆత్మ ఇప్పుడు శుద్ధ సాత్వికము, సర్వాత్మ నిర్గుణము. నీ ఇష్టం వచ్చిన నువ్వు చేయవా అంటాడు. నువ్వు ఏం చేసినా నాకు ఆటే అంటాడు. ఇది ఇంకా అద్భుతంగా ఉంది సార్. అసలు కుంభకర్ణుడు, రావణుడు, విభీషణుడు, రాముడు. కుంభకర్ణుడు రావణుడు కింద ఉన్నాడు సార్. విభీషణుడు రావణుడి కన్నా పెట్టి పై ఉన్నవాడు. రావణుని వదిలిపెట్టేసి రాముడి దగ్గర చేరాడు. అవును సార్. అదే బుద్ధి యొక్క లక్షణం. కుంభకర్ణుడి శరీరానికి ప్రతీక, రావణుడు మనస్సుకు ప్రతీక, విభీషణుడు బుద్ధికి ప్రతీక. విభీషణుడు చిరంజీవి తెలుసా నీకు? తెలియదు సార్. హనుమంతుడు చిరంజీవి అవునా కదా? హనుమంతుడు చిరంజీవి. హనుమంతుడాగే విభీషణుడు కూడా చిరంజీవి. అప్పటికి ఇప్పటికే ఉన్నాడు ఆయన. సార్. అప్పటికి ఇప్పటికీ హనుమంతుడు ఉన్నాడు. ఎంతోమంది చిరంజీవులు ఉన్నారు. అంటే కొన్ని వేల సంవత్సరాల నుంచి దానం చేస్తున్న వాళ్ళు ఉన్నారు. ఆ యుగంలో ఉన్నవాళ్ళు, ఈ యుగంలో కూడా వాళ్ళు ఉన్నారు. వాళ్ళు విభీషణుడు చిరంజీవి తెలుసా నీకు? మీ ద్వారా తెలుసుకున్నాను సార్. అది సంగతి. వాళ్ళు కొన్ని వేల సంవత్సరాలు అదే శరీరంలో ఉన్నారంటే దానికి పర్పస్ ఉంటుందా ఉండదా? ఖచ్చితంగా ఉంటుంది సార్. ఖచ్చితంగా ఉంటుంది సార్. నువ్వు శరీరంలో ఉన్నాక నీకు పర్పస్ ఉందా లేదా? ఉంది సార్. మరి వాళ్ళకి ఖచ్చితంగా ఉంటుంది సార్. దేనికైనా కారణం లేకుండా కార్యం ఉంటుంది ఏంటి? ఉండదు సార్. సో అందరి యొక్క కార్యాలను గమనిస్తూ వాళ్ళ కారణాలు తెలుసుకోవడమే మన జ్ఞానము. వాళ్ళు ఏ కార్యం చేశారు, ఏ కారణంతో చేశారు తెలుసుకోవడం. మహాత్మా గాంధీ తన బ్యారిస్టర్ పదవిని వదిలిపెట్టేశాడా లేదా? ఎస్ సార్. దేశం కోసం కష్టపడ్డాడా లేదా? చాలా కష్టపడ్డారు సార్. ఆయన జీవితం నుంచి మనం నేర్చుకోవాలా వద్దా?
ఖచ్చితంగా నేర్చుకోవాలి సార్. ఎందుకంటే తను ప్రతి ఒక్క జీవితం నుంచి మనం నేర్చుకోవాలి. ఆ జీవితం వెనకాల ఒక కారణం ఉంటుంది. ప్రతి ఒక్క పుస్తకాన్ని చదవాలి మనం. రామాయణం చదవాలి, మహాభారతం చదవాలి, ఏ పుస్తకమైనా చదవాలి. ఆ రాయబడింది ఒక కారణంతో. అశోకవనం అంటే అక్కడ శోకం లేదు, పేరులోనే ఉంది అశోకం. ప్రతి పేరుని గమనించాలి. కైక అనే పదాన్ని గమనించాలి, సుమిత్ర అనే పదాన్ని గమనించాలి, కౌశల్య అనే పదాన్ని గమనించాలి, దశరథుడు అనే పదాన్ని గమనించాలి, అయోధ్య అనే పదాన్ని గమనించాలి. విభీషణుడు అంటే భీషణం లేనివాడు, భయం లేనివాడు, ఓకే, భయపెట్టడం లేనివాడు విభీషణుడు. ఇక్కడ ఉన్న ప్రతి పదానికి అర్థం ఉన్నాయి సార్. ఆ ప్రతి పదాన్ని అలా కూర్చాడు వాల్మీకి. ఇంకేదో పేరు పెట్టచ్చు కదా, కరెక్ట్ సార్. ఏ పేరు పెడితేనేముంది, కానీ పేర్లు సరిగ్గా పెడతారు. ఆ పేరులోని మర్మాన్ని మనం గ్రహించాలి. ఒక క్యారెక్టర్ యొక్క మహిమని మనం గ్రహించాలి. ఆ క్యారెక్టర్ ఒక పాత్ర, ఒక గుణానికి ప్రతీక. సార్ ఇప్పుడు మీరు వాల్మీకి అన్నారు కదా సార్, ఈయన రత్నాకరుడుగా ఉన్నటువంటి దశలో ఎంతో హింసాత్మకంగా జీవించినటువంటి ఒక వ్యక్తి రామాయణం అనేటువంటి ఒక గ్రంథాన్ని రచించారు సార్. కనుక దాన్ని బట్టి ఏం తెలుస్తుంది మనకి, నువ్వు ఎంత హీన స్థితిలో ఉన్నా ఎంత ఉత్తమ స్థితికి నువ్వు వెళ్ళొచ్చు అని చెప్పేసి. ఒకటే జన్మలో 4 సంవత్సరాలు ధ్యానం చేశాడు రత్నాకరుడు. సార్, పుట్టంతా పెరిగిపోయింది. ఆ పుట్ట పేరే వాల్మీకం. ఆ పుట్ట నుంచి బయటకు వచ్చాక వాల్మీకి అన్నారు. ఓకే, వాల్మీకం అంటే పుట్ట. ఆ పుట్టలోంచి బయటకు వచ్చాడు, ధ్యానం నుంచి బయటకు వచ్చాడు కాబట్టి వాల్మీకి అన్నారు. రామాయణం రాశాడు. తను తాడైతే కొన్ని చూశాడు, కొన్ని అలంకరించాడు, కొన్ని జనరంజకంగా చేశాడు, కొన్ని పాఠాలు నేర్చడానికి దానికి రంగులు దిద్ది మనకి ఇచ్చాడు. మనకి ఆ వాల్మీకి మళ్ళీ ఇంకో జన్మ తీసుకున్నాడు, తులసీదాస్ లాగా. సార్, ఆ వాల్మీకి ఇంకో జన్మ తీసుకుని తులసీదాస్లో వచ్చాడు. తులసీదాస్ లాగా సార్. రామచరిత మానస్ రాశాడు హిందీలో. ఓకే, రామాయణం సంస్కృతంలో, సార్, ఈ రామచరిత మానస్ హిందీలో. ఓకే సార్. తులసీదాస్ వాల్మీకి యొక్క మరొక జన్మ. ఉత్తర భారతదేశంలో అంతా ఎక్కడ చూసినా రామచరిత మానస్ ఉంటుంది, తులసీదాస్ది. సార్, ఇంకో జన్మ తీసుకుంటాడు వాల్మీకి, ఇంకో రామాయణం రాస్తాడు. ఆ కాలానికి అనుగుణంగా ఆయన ఇష్టం అయింది. ఎవరి ఇష్టం వారిది. అది సంగతి. ఎవరి ఇష్టం వాళ్ళది. ఎప్పటికీ ఉండే సూత్రం అది. రాముడి ఇష్టం రాముడిది, రావణుడి ఇష్టం రావణుడిది, హిట్లర్ ఇష్టం హిట్లర్. హిట్లర్కి ఏం కావాలి? నాశనం, యుద్ధం ప్రపంచ యుద్ధం జరిగింది సార్. ఆ రావణుడే మళ్ళీ హిట్లర్గా పెట్టాడు. అవునా సార్? నువ్వు అన్నావే జయ విజయుల్లో సార్, హిరణ్యకశ్యపుడు 3 జన్మలు, సనక సనందనాథులు ఆ బ్రహ్మ మానస పుత్రులు ఆ జయ విజయుడికి 6 జన్మలు శిక్ష వేస్తారు. సార్, దాన్ని మహావిష్ణువు 3 జన్మలకు తగ్గిస్తాడు. అందులో ఒక జన్మ హిరణ్యకశ్యపుడు, 2వ జన్మ రావణుడు, 3వ జన్మ హిట్లర్. అయిపోయింది. హిట్లర్ వెజిటేరియన్ తెలుసా నీకు? తెలియదు సార్. అంటే ఆ రావణుడు జంతువులు తినడం మానేశాడు. వాడితో కొంచెం ఇంప్రూవ్మెంట్ వచ్చింది. ఓకే, కానీ మనుషుల మీద బాంబులు వేశాడు. గతంలో ఉన్నటువంటి ఆ యొక్క వాసనలు ఈ జన్మలో కూడా వచ్చాయి. కొద్దిగా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది కాబట్టి వెజిటేరియన్ అయ్యారు. వెజిటేరియన్ అయ్యాడు. సార్, అద్భుతం సార్. ఒక్కొక్క ఆత్మకి కొన్ని యుగాలు పడుతుంది చిన్న చిన్న ఇంప్రూవ్మెంట్స్ రావడం కోసం. నువ్వు వెజిటేరియన్ అయ్యావా లేదా? అయ్యాను సార్. ఎందుకు అయ్యావు? నాన్ వెజిటేరియన్ అనేది ఎంత మాత్రం మనం తీసుకునే ఆహారం కాదు. మరి ఎందుకు తీసుకున్నావు ముందర? అది నాకు తెలియదు సార్. అది మీరు వచ్చి ధ్యానం నేర్పిన తర్వాత నా లోపల నుంచి తినకూడదని అనిపించి నేను మానేశాను సార్. అలాగే రావణ్ణి కూడా తిన్న మానేశాడు. ఇప్పుడు తీసి హిట్లర్గా వచ్చాడు. కొంచెం ఇంప్రూవ్మెంట్ ఉందా లేదా? ఉంది సార్. ఆ శాపగ్రస్తుని 3 జన్మలు అయిపోయాయి ఇప్పుడు రావణ్కి, ఆ జయ విజయుడికి. మళ్ళీ ఏమవుతుందో చూద్దాం. వాడు మళ్ళీ అవే రిపీట్ చేయొచ్చు, ఏముంది పెద్ద. మళ్ళీ వెనక్కి వెళ్ళచ్చు, ముందుకు రావచ్చు. నీకేమైనా అభ్యంతరం వాడు వెనక్కి వెళ్తే? నాకు ఎంత మాత్రం అభ్యంతరం లేదు సార్. నువ్వు కోర్టులో కేసు వేస్తావా? లేదు సార్, నాన్ ఇంటర్ఫియరెన్స్ సార్. ఎవరిష్టం వాడింది ఆయన. ఈ సృష్టి యొక్క సూత్రము యథా ఇచ్చసి తథా కురు. ఇవాళ చాలా అద్భుతంగా ఉంది సార్. అసలు అది హయ్యెస్ట్ సూత్రము, సృష్టి యొక్క మూల సిద్ధాంతము. రాక్షసులు ఎప్పుడు ఉంటారు, దేవతలు ఎప్పుడు ఉంటారు, దేవాది దేవులు ఎప్పుడు ఉంటారు. ఈ దేవతలు దేవాది దేవుల దగ్గరికి వెళ్తారు. వాళ్ళు ఓకే వాళ్ళ పనులు ఆపేసి అప్పుడప్పుడు వచ్చి అవతారాలు ఎత్తి పనులు చేస్తుంటారు.
ఒక పని చేయాలంటే ఇంకో పని ఆపాలి కదా. ఖచ్చితంగా సార్. అక్కడ వాళ్ళు చేసే పని ఆపి ఇక్కడ పుట్టి ఇక్కడ పని చేసి మళ్ళీ వెళ్తారు వాళ్ళు. ఎవడిష్టం వాడిది. నువ్వు నన్ను ఎందుకు ఇంటర్వ్యూ చేస్తున్నావు వాడ? మీ నుంచి జ్ఞానాన్ని తెలుసుకోవడం కోసం సార్. నీ ఇష్టం నీది. ఎస్ సార్. నేనేమైనా వద్దన్నా నీ ఇష్టానికి? లేదు సార్, ఇప్పటివరకు ఎప్పుడూ చెప్పలేదు సార్. నువ్వేమన్నావు? నేను రామాయణం మీద ఇంటర్వ్యూ చేయాలి మిమ్మల్ని, వస్తాడన్నా. ఓకే వస్తానని చెప్పాను. ఎందుకు వచ్చాను? అది మీ ఇష్టం కాబట్టి. అది నా ఇష్టం. అది పాయింట్. ఇప్పుడు పాయింట్కి వచ్చావు నువ్వు. ఎస్ సార్. నేను నీ కోసం వచ్చాను ఏంటి? నేను లేదు సార్, నేను నా ఇష్టం కోసం వచ్చాను. నువ్వు ఏదో అడుగుతావు, నేను ఏదో చెప్తాను. నువ్వేం అడుగుతావు, నేనేం చెప్తాను తెలుసుకోవడం కోసం నేను వచ్చాను. నువ్వేం అడుగుతావో నాకు తెలీదు, నువ్వేం అడుగుతావు నేనేం చెప్తాను నాకు తెలీదు. నువ్వేం అడుగుతావో తెలుసుకోవడానికి, నువ్వు ఏది అడిగితే అది నేను ఏం చెప్తాను నేను తెలుసుకోవడానికి నేను వచ్చాను. నా ఇష్టం నాదో. కరెక్ట్ సార్. నేను నీకోసం వచ్చానా? లేదు సార్. నీకోసం పుట్టానా? లేదు సార్, మీకోసం మీరు పుట్టారు. అలా అన్నావు, బాగుంది. మీ ఇష్టంతో మీరు వచ్చారు, అది సంగతి. అదే నాకు కూడా నేర్పించారు. మీ ద్వారానే నేను నా ఇష్టం వచ్చినట్లుగా నేను జీవిస్తాను. రామాయణం అయిపోయిందా ఇంకా ఉందా? సార్ ఎంతో అద్భుతంగా అయింది సార్, ఎంతో అద్భుతంగా అయింది సార్. సార్ మొత్తం రామాయణం అంతా కలిపి రాముడి యొక్క పేరుతో రామాయణం అని వచ్చింది కదా సార్. సీత కూడా ఇందులో ఎంతో ముఖ్యమైనటువంటి పాత్ర. కనుకనే మనం సీతాయనం అనే పుస్తకం తీసుకొస్తున్నాం ఇప్పుడు. అవునా సార్? సార్ ఈ సీతాయనం పుస్తకంలో సీత హీరోయిన్, ఓకే సార్, రాముడు సైడ్ హీరో. ఓకే సార్. సీతాయనం చాలా బాగుంది సార్. ఆ పుస్తకం ద అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ సీత నుంచి ఇంగ్లీష్ని తర్జుమా అయ్యి ఓకే తెలుగులో వస్తోంది. ఇంకో కొన్ని నెలల్లో నీ చేతిలో ఉంటుంది ఆయన. నాకు ఎప్పటి నుంచో ఒక చిన్న కోరిక ఉంది సార్, జనకుడు గురించి మీ మాటల్లో సార్. జనక మహారాజు ఆయన గొప్ప జ్ఞాని. ఈ రామరాజ్యం అనే కాన్సెప్ట్ ఆయన దగ్గర నుంచి వచ్చింది. అవునా సార్? ఆయన మహారాజు పర్ఫెక్ట్గా రాజ్యం చేశాడు ఆయన. ఆ జనకుడు కూతురే సీతాదేవి. ఆ జనక మహారాజు తన కార్యకలాపాలు సీతాదేవిని కూడా తీసుకెళ్ళేవాడు. రాముడిని మార్చింది జనక మహారాజే సార్. ఆ ట్రైనింగ్ ఇచ్చింది రామరాజ్యం అనే దాంట్లో కాన్సెప్ట్లో ట్రైనింగ్ ఇచ్చింది జనక మహారాజే. జనక మహారాజు మహా ఆత్మజ్ఞాని. ఆత్మజ్ఞానంతో ఆయన పరిపాలించాడు. రామరాజ్యం అనే కాన్సెప్ట్కి జనకుడే ఆద్యుడు. ఓకే. పరంపరగా రాముడు అయ్యాడు. రాముడు ఒరిజినల్ కాదు, జనక మహారాజు ఒరిజినల్ మనకి తెలిసినంత వరకు ఈ కథ ప్రకారం. ఓకే సార్. రాముడు దాన్ని విస్తృతం చేశాడు. చిన్న నగరం నుంచి పెద్ద నగరానికి తీసుకెళ్ళాడు, చిన్న రాజ్యం నుంచి పెద్ద రాజ్యానికి తీసుకెళ్ళాడు. భూమండలం అంతా ఆ కాన్సెప్ట్ చేయించాడు. జనకుడు ఒక దగ్గర ఉన్నాడు, కానీ రాముడు అన్ని చోట్ల భూమండలం అంతా వ్యాపించాడు. జనకుడి పాత్ర ఎంతో ఉంది. అందరి పాత్ర ఉంటుంది రామాయణంలో, అందరి పాత్ర ఉంటుంది. మహాభారతంలో అందరి పాత్ర ఉందా లేదా? ఉంది సార్. ఈ పిఎస్ఎస్ఎంలో అందరి పాత్ర ఉందా లేదా? ఉంది సార్. ఈ పిఎస్ఎస్ఎంలో పెద్ద మహాభారతం ఇది. 100% కరెక్ట్ సార్. అవునా? సరిగ్గా పోల్చారు సార్. ఇది నవయుగ మహాభారతం ఇది. పిఎస్ఎస్ఎం అందరి పాత్ర అందరు చేశారు. డ్రైవర్ పాత్ర డ్రైవర్ చేశాడు లేదా? చేశారు సార్. చేశారు సార్. వంట చేసేవాళ్ళు వంట చేసే పాత్ర చేశారా? దాని చెప్పేవాళ్ళు దాని వాళ్ళు చెప్పేవాళ్ళ పాత్ర. ఈ కెమెరాతో షూటింగ్ చేసేవాళ్ళు వాళ్ళ పాత్ర ఉందా లేదా? ఉంది సార్. అందరి పాత్ర ఉందా లేదా? ఇది పెద్ద మహాభారతం ఇది, నవయుగ మహాభారతం. కరెక్ట్ పేరు పెట్టారు సార్. సార్ మీ మాటల్లో వశిష్ఠ మహర్షి గురించి, బ్రహ్మర్షి వశిష్ఠుల వారి గురించి. రాముడు 16 ఏళ్ల వయసుకే వాళ్ళ తండ్రి ఏం చేశాడంటే, నువ్వు సమ్మర్ హాలిడేస్ వచ్చి అంతా ఊరిపోయి చూసిరా అన్నాడు. దేశానంతా తిరిగిరా అని చెప్పాడు. నలుగురిని పంపించాడు దేశాటం చేసిరామని చెప్పేసి. వీళ్ళు నలుగురు కూడా దేశాటం చేసి సమ్మర్ హాలిడేస్లో ఆశ్రమాలు పోయి చూసి తిరిగి వచ్చారు. ఎక్కడెక్కడ పిరమిడ్ ఆశ్రమం ఉందో అని చెప్పేసి. ఇప్పుడు పిరమిడ్ లేవనుకుంటున్నావు అప్పుడు నువ్వు? లేదు సార్, అక్కడ వాళ్ళు నిర్మించిన కుటీరాలన్నీ పిరమిడ్ షేప్ లేక సార్. కనుక అన్ని ఆశ్రమానికి వెళ్ళి అంతే విని వచ్చారు. విని వచ్చి రాముడు ఆలోచనలో పడ్డాడు, నాకు ఈ రాజ్యం ఎందుకు, నేను కూడా ధ్యానం చేసుకుంటానని చెప్పేసి. ఆయన ఒక రూమ్లో తను లాక్ చేసుకుని ధ్యానం చేయడం మొదలుపెట్టాడు. రూమ్ నుంచి బయటకు రావడం లేదు. దశరథుడు ఏడుస్తున్నాడు, ఏంటి నా కొడుకు ఇలా అయిపోయాడని చెప్పి. ఏదో సమ్మర్ హాలిడే ఎంజాయ్ చేయాలంటే ధ్యానం చేసుకుని వచ్చాడు వీడు. పాత గుణాలు పోవు కదా. వైరాగ్యం ఆవహించేసింది. ఆవహించేసింది.
అప్పుడు విశ్వామిత్రుని పిలిచాడు, చూడు ఈ రాముడు ఏం చేస్తున్నాడని చెప్పేసి. విశ్వామిత్రుడు తలుపు తట్టి, నేనయ్యా అన్నాడు. స్వామీజీ మీరా అని చెప్పేసి తలుపు తెరిచాడు. ఏమిటి నీ సంగతి అన్నాడు. ఏమిటి సంగతి, నేను కూడా మీలాగా అవుతాను, మీరంతా యోగులు అయ్యారు కదా, నేను కూడా యోగీశ్వరుని అవుతాను, నాకు ఈ రాజ్యం వద్దన్నాడు. ఆయనకి వైరాగ్యం వచ్చింది. సార్ అప్పుడు విశ్వామిత్రుడు చెప్పాడు, నువ్వు రాజ్యం చేయడం కోసం వచ్చావయ్యా, నీ జన్మ కారణం రాజ్యం చేయడమే, నువ్వు మాదా ఉండడం కోసం రాలేదు, నువ్వు రాజ్యం చేయడం కోసం వచ్చావయ్యా అని చెప్పాడు విశ్వామిత్రుడు. నువ్వు మాదాగా ధ్యానం చేసుకోవడం కోసం పుట్టలేదు, అది అంతా నీ అంతా అవన్నీ గత జన్మలో అయిపోయినాయి, నీకు ఈ జన్మలో అవి చేయడం కోసం నువ్వు రాలేదని చెప్పాడు. అన్ని దొంగ మాటలు చెప్తారు మీరు అన్నాడు రాముడు. చూడే, నాకేం దొంగ మాటలు ఏం రావు, నేను ఉన్నదే చెప్తున్నాను, కానీ నీకు విస్తారంగా చెప్పడానికి నా వల్ల కాదు, నాకు టైం లేదు, నేను వెళ్ళాలి, నాకు వేరే పనులు ఉన్నాయి. వాడు వశిష్ఠుడు ఉన్నాడు, వాడికి ఏం పని లేదు, వాడి దగ్గరికి పోన్నాడు, వాడికి అన్ని బాగా చెప్తాడని చెప్పాడు వశిష్ఠుడి దగ్గరికి. అవునా అని చెప్పేసి అప్పుడు వశిష్ఠుడి వారికి రాముడి వారికి సంవాదం 10 రోజులు జరిగింది. అదే యోగ వాసిష్టం. ఓకే సార్. 30,000 శ్లోకాలు ఉన్నాయి అందులో. రామాయణం కాకుండా యోగ వాసిష్టం వినాలి అందరూ. ఓకే సార్. అది అసలైన రామాయణం, యోగ వాసిష్టం, రాముడికి వశిష్ఠుడికి సంవాదం. నువ్వు చదివావు ఎప్పుడైనా పుస్తకాన్ని? నాగల్దీన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ వాళ్ళు 1999లో ప్రింట్ చేశారు సార్ యోగ వాసిష్టం, చిన్న బుక్. మీరే సార్ చేశారు అది. ఆ మొత్తం పుస్తకం చదవాలి, లేకపోతే హుస్సేన్ సాగర్ దూకి సాగు నువ్వు. తప్పకుండా చదువుతాను సార్. రామాయణం గురించి మాట్లాడతావు, యోగ వాసిష్టం గురించి ఎందుకు మాట్లాడవు? తప్పకుండా చదువుతాను సార్. అప్పుడు మీరు రిలీజ్ చేసిన చిన్న బుక్ చదివాను సార్ నేను. ఆ పెద్ద బుక్ నుంచి కొన్ని శ్లోకాలు తీసి చిన్న బుక్ చేశాను నేను. సార్ ఆ పెద్ద బుక్ చదవాలి అందరూ. చదువుతాను సార్. అది యోగ వాసిష్టము. యోగ వాసిష్టం అది చదవకపోతే నీ రామాయణం వేస్ట్. సార్. పిరమిడ్ మాస్టర్స్ అందరూ యోగ వాసిష్టం చదివి తీరాలి, ఆ 30,000 శ్లోకాలు చదివి తీరాలి. ఇంత లావు పుస్తకము, మన సముద్ర లక్ష్మణయ్య గారు ఎంతో చక్కగా చేశాడు దాన్ని తెలుగులో. ఆ పుస్తకం చదవాలి. ఎస్ సార్. ప్రతి ఇంట్లోనూ యోగ వాసిష్టం ఉండాలి. అది అసలైన రామాయణం, రాముడికి వశిష్ఠుడికి జరిగిన సంవాదం. మీ మాటల్లో విశ్వామిత్ర మహర్షి నుంచి